ఏమిటి సార్, జీతం రాగానే హ్యాపీగా బైక్ మీద రైమంటూ వెళ్లి షాపింగ్ అది చేసి వస్తారనుకుంటే మీరేంటి బైక్ సర్వీసింగ్ ఇచ్చేసి జీతం డబ్బులు భద్రంగా జేబులో పెట్టుకొని తీసుకొస్తున్నారు? నాకంటూ ప్రత్యేకించి ఖర్చు చేసుకోవడం అలవాట్లేదు. జీతం రాగానే తీసుకెళ్లి మా అమ్మ చేతికిస్తాను. నాకు మా చెల్లెలకి ఎప్పుడు ఏం కావాలో తనే చూసుకుంటుంది. మీకు విషయం తెలుసా, ఫినాన్స్ కంట్రోల్లో మా అమ్మ మంచి ఎక్స్పర్ట్. తను ఎంత చక్కగా ప్లానింగ్ చేస్తుందో తెలుసా? అయితే మీ అమ్మగారిని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సలహాదారుగా పెట్టుకోవచ్చా? నన్ను అడిగితే మంచి మంచి ఆర్థిక సూత్రాలన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని మెయింటైన్ చేయడంలోనే పుట్టుకొస్తాయి అనుకుంటాను. ఏంటి బాబు, నెల నెలా జీతం రాగానే వచ్చి ఇంటి తరపు కొట్టి మరీ బాకీ వడ్డీ ఇచ్చి వెళ్ళేవాడివి. 2 నెలల నుంచి అటువైపుకి రావడమే మానేశావు, ఏంటి కథ? సారీ అండి, 2 నెలల నుంచి పార్ట్ టైం జాబ్ ఒకటి పోయింది, అందుకే ఇవ్వలేకపోయాను. నువ్వు సారీ అనే 2 ముక్కలు చెబితే నా బాకీ తీరిపోతుందా? అది కాదు సార్, నాకు డబ్బు రాగానే. నీకు వచ్చేదెప్పుడు, నా బాకీ తీర్చేదెప్పుడు? నెల నెల డబ్బు తీసుకోకపోతే నా మనసులో ఉండదు. ఏంటి బాబు, ఎత్తుగా ఉంది, జీతమేనా? ప్లీజ్ అండి, ఈ డబ్బు ఇంట్లో వేరే అవసరాలకు కావాలి. అంటే నా బాకీ అవసరం కాదా? అదేమిటండి, ఎంత అప్పిస్తే మాత్రం ఇలా నడి రోడ్డు మీద దౌర్జన్యం చేస్తారా? నువ్వెవరమ్మా అంత ఎగిరెగిరి పడుతున్నావు? అంత జాలిగా ఉంటే నువ్వు ఆ బాకీ తీర్చు. సార్ మీరు వెళ్ళండి ప్లీజ్. అది కాదండి, అసలు ఇలాంటి మనిషి దగ్గర ఎందుకు అప్పు తీసుకున్నారు? అది చేసింది నేను కాదు, మా నాన్న. మా నాన్న అప్పు చేసి పారిపోయాడు. అది నెల నెల నేను తీరుస్తున్నాను. మీరింటికెళ్ళండి, నేను వేరే ఎక్కడైనా అప్పు దొరికితే తీసుకొస్తాను. మా అమ్మ డిసప్పాయింట్ అవుతుంది. ఇంట్లో ఏదో ఖర్చులున్నాయని చెప్పింది. సార్ ఒక నిమిషం, ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి. అయ్యో వద్దండి. అదేంటండి, అప్పు కోసం ఎక్కడో ట్రై చేసే బదులు నేనిస్తే తీసుకోకూడదా? అది కాదండి, మీ దగ్గర అప్పు వద్దండి. సరే, ఇది అప్పుగా కాదు, మీ ఇంట్లో అద్దెకుంటున్నాను కాబట్టి అడ్వాన్స్ గా ఇచ్చాను అనుకోండి. అయినా వద్దులేండి, మీకు ఖర్చులకి అవసరం అయితే. అబ్బా, నాకు ఖర్చులేమీ లేవులేండి, మీరు ఉంచుకోండి. థ్యాంక్స్ అండి. వడ్డీ థ్యాంక్స్ చెప్తే సరిపోదు, ఈ డబ్బుకి వడ్డీ కింద మీరప్పుడప్పుడు నవ్వుతూ ఉండాలి. పదండి. సొంత తల్లిలాగా నీకు బాగా దగ్గరయ్యాడే, నిజంగానే తల్లివవుతావా ఏంటి? అమ్మా కళ్యాణి, అమ్మా కళ్యాణి, వస్తున్నాను నాన్న. కాసిన మంచినీళ్ళు తీసుకురామ్మా. తెస్తాను. నాన్న, ఏంటమ్మా ఏం చేస్తున్నావు లోపల? అంత గట్టిగా పిలిస్తే గాని పలకలేదు. బాబుకి పాలు పట్టిస్తున్నాను, మధ్యలో వస్తే ఏడుస్తాడేమోనని. అవునమ్మా, పిల్లాడిని వాళ్ళ నాన్నగారికి ఇచ్చేయమన్నాను కదా, ఇంకా ఇక్కడే ఉంచావే? ఇచ్చి రావడానికి వెళ్ళాను నాన్న, కానీ ఇవ్వలేకపోయాను. మాస్టారికి బాబుని చూసుకుంటూ పిల్లలకి పాఠాలు చెప్పడం కష్టమవుతుందని తీసుకొచ్చాను నాన్న.
పూజారి గారి ఇంటికి వెళ్ళొచ్చావా? వెళ్ళాను నాన్న. 2 పాలసీలు తీసుకున్నారు. నాన్న, పూజారి గారి భార్య ఏమన్నారో తెలుసా? ఏమన్నదేంటి? ఆ, బాబు నీకు బాగా అలవాటైపోయాడు, నిన్నే అమ్మగా అనుకుంటున్నాడు కాబట్టి నువ్వే అమ్మగా మారిపోరాదు అన్నారు. మంచి మనసున్నాళ్ళు ఎవరైనా అలాగే అంటారమ్మా.